కట్నం ఇచ్చినందుకు విపరీతమైన ఆర్భాటం కాబట్టి ముందు తీసుకోండి. మేము కట్నం పుచ్చుకోవాలి స్టాండ్ తీసుకోండి. అంతా తీసుకోబడిపోతారు. మేము ఎప్పుడో తీసుకున్నాం, మేము చేసుకున్నాం కూడా. కట్నం తీసుకోవడమే కాదు, మేము అందరం అలాంటి పెళ్లిలో చేసుకున్నాం. కట్నాలు ఇస్తున్న వాడు మీరు అత్తల సంఘంగా కట్నాలు ఇవ్వద్దు పుచ్చుకోవద్దని స్టాండ్ తీసుకుంటాం. ముందు పబ్లిసిటీ చేయండి. మేము చేస్తామండి. అప్పుడు అందరూ సుఖపడిపోతారు. టీవీ నైన్ లో మాట్లాడుతున్నది కూడా అదేనండి. కట్నాలు ఇస్తున్న వాళ్ళని కూడా పురుషాధిపత్యం ఉండదు, సమాజంతో కావాలని స్టాండ్ తీసుకోండి, అత్తలు సుఖపడిపోతారు. కట్నాలు ఇస్తున్న వాళ్ళని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నామని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి నేను 7 లక్షలు కట్నం ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేశాను అని అంటున్న వాళ్ళందరినీ మీరు ఎప్పుడైతే ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే. అది అంతే సింపుల్ గా 4,000 పెద్ద పెళ్లి చేసుకున్నాం. అలాగే ఆచరిస్తాం. మేము నమ్మింది ఆచరించి మాట్లాడతాం. చేసినప్పుడు దుర్వినియోగానికి తావు తగ్గిపోతుంది. ఈ గృహహింస చట్టాల్లో కూడా ఎప్పుడైతే మీరు సమానత్వం కల్పిస్తారో ఈవిడ అన్నట్టు మిస్యూజ్ తగ్గిపోయి సామరస్యంగా కుటుంబాలు ఉండే అవకాశం కాన్సెప్ట్ వల్ల వస్తుంది. అక్కడ సంఘాలు పెట్టారు, అక్కడ సంఘాలు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అదేవిధంగా మొత్తం మీద కోడళ్లకు అన్యాయం జరుగుతుందని కొంతమంది సపోర్ట్ చేస్తే దాన్ని కొంతమంది కోడళ్ళు మిస్యూజ్ చేసుకుని సంబంధం లేని వారు అత్తలపై కూడా కేసులు పెడుతున్నారు. ఇది సహించలేకే ఈ బాధ్యతనే ఆంధ్రప్రదేశ్ అత్తల సంఘం అత్తల సంరక్షణ సంస్థ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇలాంటి సంఘాలు సంరక్షణ సంస్థలు ఉంటే అది సమాజానికి చెడు సందేశాన్ని పంపినట్టుగా ఉంది. దాంతో మొత్తం వివక్ష క్రియేట్ అయ్యే అవకాశం ఉందని సందేహంగా చెప్తున్నారు. మొత్తం మీద ఫ్యూచర్ లో ఈ అత్తల సంఘం ప్రభావం ఎలా ఉంటుందో మాత్రం చూడాల్సిందే.